శ్రీనివాస్ గారు, ఈ వ్యవసాయ క్షేత్రంలో ఎన్ని డ్రాగన్ ఫ్రూట్ చెట్లు ఉన్నాయి? యాక్చువల్గా డ్రాగన్ ఫ్రూట్ ఏంటంటే మేము క్రాప్గా తీసుకోలేదండి, ఫెన్సింగ్ చుట్టూ వేసాం అనమాట. ఓకే. సో ఫెన్సింగ్ జాలీ ఫెన్స్ ఉంది కాబట్టి ఇది చాలా వైల్డ్ అండ్ రోబస్టిక్. ఇది మన క్యాక్టస్ ఫ్యామిలీకి చెందింది. ఇది దీనికి పెద్దగా పెస్ట్ ఏ ఉండదు, జస్ట్ ఓన్లీ న్యూట్రెంట్ చూసుకుంటే చాలు. ఓకే. అంటే ఏ రకం ఇది? అంటే కొన్ని పింక్ కలర్ లో ఉంటాయి, కొన్ని వైట్ కలర్ లో ఉంటాయి. ఇది పింక్ కలరు. సో ఇది నేను కోపిస్తాను. ఓకే. ఇవన్నీ కూడా ఇంకా వస్తూ ఉంటాయండి, కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి. ఓకే. సో ఇది సీజను. అంటే ఒక చెట్టుకి సగటున ఎన్ని కాయలు కాస్తుంటాయి? దీన్ని మనం జస్ట్ ఈ పీస్ కట్ చేసి దీన్ని ఒక చెట్టుగా మళ్ళీ నాటుకోవచ్చండి. ప్రతి చోట ఈ రూట్స్ వచ్చిన ప్రతి చోట మళ్ళీ ఇంకో చెట్టుగా ప్రాపకాండ చేసుకోవచ్చు. ఓకే. ఎన్ని నర్సరీ చేయడం కూడా ఈజీ. ఇది ఎన్నైనా నాటుకోవచ్చు, కంటిన్యూస్ గా వస్తానే ఉంటాయి. మీరు ఇప్పుడు అక్కడ చూస్తే ఇప్పుడు ఇదొక ఫ్లవర్, ఇదొక ఫ్లవర్, ఇదొక ఫ్లవర్, ప్రతి ఫ్లవర్ మళ్ళీ ఫ్రూట్ వస్తుంది. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఇది మనం కట్ చేసాం కదా, మళ్ళీ ఎక్కడెక్కడ నుంచో వస్తుంది ఒకటి. ఓకే. సో కంటిన్యూస్ గా వస్తానే ఉంటది. చాలా బ్యూటిఫుల్ ఇది, అంటే డైజెషన్ కి చాలా మంచిది. ఇది పింక్ కలర్ అండి, మంది న్యాచురల్ గ్రోయింగ్ కాబట్టి ఇంకా మోర్ టేస్ట్ అండ్ డెలిషియస్ గా ఉంటుంది. ఓకే. మనం వ్యవసాయంలో ఉపయోగపడే మిత్ర పురుగులన్నిటిని చంపేసిన తర్వాత ఈ మధ్య చాలా కంపెనీస్ పురుగుల్ని, కీటకాలని, బ్యాక్టీరియాలు అమ్మే వ్యాపారాలకు వచ్చినాయి అనమాట. అంటే ఎంత పిటియో చూడండి, మన చుట్టూ ఉండి మనకు మేలు చేసే ఇవి చూస్తే. ఇది మాకు నర్సరీ, ఇది పాలీ హౌస్, షేడ్ నెట్. ఇది ఇక్కడ జనరల్గా నర్సరీ గ్రో చేద్దాం, ఇప్పుడు కొన్ని వెజిటబుల్స్ చేస్తున్నాము. ఇవన్నీ చూస్తే మీకు స్పైడర్స్. ఈ స్పైడర్స్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇంత వెబ్ ఉంది కదా, ఇదంతా మనం మనుషులు చేతితో చేయాలంటే చాలా కష్టం. ఈ వెబ్లో ఇక్కడ మూవ్ అయ్యేటువంటి దోమలన్నీ ఇక్కడ ఇరుక్కుపోతాయి, ఆ దోమల్ని తినేస్తాయి అవి. చూస్తే చూడండి ఎన్ని స్పైడర్స్ ఉన్నాయో, ఇవన్నీ గుంపులుగా స్పైడర్స్ ఉన్నాయి, ఇవన్నీ స్పైడర్సే. సో అందుకని అంటే న్యాచురల్ ఫార్మింగ్లో వీలైనంత వరకు మన మిత్ర పురుగులు ఇబ్బంది పడకుండా చూసుకొని వాటి నుంచితే మన తరపున అవే చేయాల్సిన పని చేస్తూ ఉంటాయి. అందుకని మిత్ర పురుగులను కాపాడుకుందాం, వ్యవసాయాన్ని కాపాడుకుందాం, సహజమైన వ్యవసాయం చేద్దాం. థ్యాంక్ యూ. మన ఫామ్లో మామూలుగా జూలై నుంచి మార్చి వరకు కూరగాయలు ఉంటాయి రెగ్యులర్గా, ఎందుకంటే మనం ఓపెన్ కల్టివేషనే చేస్తాం. కానీ అప్పుడప్పుడు అంటే హీట్లో కానీ అలాంటి చోట, అంటే బాగా సమ్మర్ డేస్లో మనం వెజిటబుల్స్ అది కావాలనుకున్నప్పుడు ఈ నర్సరీ ప్లేస్ను కూడా ఉపయోగించుకుంటాం. ఈ నర్సరీ ప్లేస్ను ఉపయోగించుకుంటే దీనిలో ఇప్పుడు మనం చూస్తే ఇదంతా వంగ, మనం ఫుల్ హీట్ సీజన్ అంతా వచ్చింది. సో ఇప్పుడు ఇది అయిపోతుంది. ఇప్పుడు మనం ఓపెన్ కల్టివేషన్ స్టార్ట్ చేసాం. అలానే ఇక్కడ అవసరాలకి కావాల్సినటువంటి పసుపు కానీ ఇవన్నీ మనమే గ్రో చేసుకుంటాం. సో అలాగా ఏదైతే మనం వాడుతున్నామో, మనకు రోజువారీ జీవితంలో అవసరమో వాటన్నిటినీ గ్రో చేసుకోవడం వలన ముందు ఒక సెల్ఫ్ సస్టైన్ అలవాటు అవుతుంది. అందుకని ప్రతి ఫామ్లో మన ఇంటికి కావాల్సినవి, మనకు కావాల్సినటువంటి ఇవన్నీ మనమే గ్రో చేసుకోవడం అనేది మొదలు పెట్టాలి. అది తక్కువ స్థాయిలో అయినా ముందు మనం కంఫర్ట్గా ఉంటే, ఆ మోడల్ సక్సెస్ అవుతే మిగతా వాళ్ళకి అడాప్టివ్గా ఉంటుంది. సో ఇవన్నీ గిన్నె కోళ్ళు అంటారు. వీటి ఉపయోగం ఏంటి సార్? ఈ గిన్నె కోళ్ళు ఏంటంటే ఈ ఫామ్లో మూవ్ అవుతా ఉన్నప్పుడు మీకు తేళ్లు కానీ, పాములు కానీ, ఎటువంటి పాయిజనస్ వాటినైనా సరే ఇవి హంట్ చేస్తాయి. ఓకే. ప్లస్ వీటిని చూస్తే భయపడతాయి. మనం మనుషులు ఇన్ అండ్ అరౌండ్ ఉన్నప్పుడు, మన చుట్టూ తిరుగుతున్నప్పుడు, ఇవి మన దగ్గరలో ఉన్నాయి అనుకోండి, మనం ఇక్కడ ఫామ్లో ఉండే హౌస్ దగ్గర కానీ, మన మూమెంట్లో కానీ మనతో పాటు వస్తున్నాయి అనుకోండి, వీటి సౌండ్కి కూడా పాములు భయపడిపోతాయి. ఓకే. సో పాములు కానీ, తేళ్లు కానీ, ఏదైతే మనం పాయిజనిక్ విష కీటకాలు ఉన్నాయో అటువంటి వాటన్నిటిని ఒక న్యాచురల్ ప్రొటెక్టివ్ మెజర్మెంట్ అది. ఎన్ని ఉన్నాయి సార్ గిన్నె కోళ్ళు? మొత్తం గిన్నె కోళ్ళు ఇక్కడ సుమారు 10 ఉన్నట్టున్నాయండి. గుడ్లు పెడతా ఉంటాయి, మళ్ళీ పెద్దవి మనమే పొదుగుతాయి, చేసుకోవచ్చు. మామూలు కోళ్ళు కూడా ఉంటాయి. మామూలు కోళ్ళు కీటకాలను తింటాయి, కానీ పాములు అవి భయపడాలంటే గిన్నె కోళ్ళు ఉండాలి. ఓకే. ఎడ్ల బండి ఇది అంటే గతంలో విలేజెస్లో ఎవరైతే రైతులు ఉంటారో, వ్యవసాయం చేసేటువంటి రైతులు చేలల్లో
ఏదైతే ధాన్యం ఉంటుందో ఆ ధాన్యాన్ని సరఫరా చేసేందుకు, అలాగే అంటే పశువుల కోసం పశుగ్రాసాన్ని వీటన్నింటినీ కూడా రవాణా చేసేందుకు గతంలో ఈ ఎడ్ల బండిని వాడేవారు. ఈ ఎడ్ల బండి కూడా ఈ వ్యవసాయ క్షేత్రంలో ఇప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. సార్ ఏంటి సార్? యాక్చువల్గా ప్రతిదీ మనది ఒక డీకోడింగ్ లాంగ్వేజ్ ఉంటుందండి. మీరు ఎద్దుల బండి చూస్తే ఇది ఒక చక్రం. చక్రం అనేది కాలానికి ప్రతీక. దీనిలో మీరు చూస్తే దాదాపు ఈ దీనికి చక్రానికి మధ్య నుంచి 12 కాలమ్స్ ఉంటాయి. ఈ 12 నెలలు. సో ఇది ఒక సైకిల్, ఒక సంవత్సరం. అంటే కాలానికి సింబాలిక్గా ఉంటుంది అది. అది దూరమైన ప్రయాణమైన కాలంతో ఇది కాబట్టి అది ఒక డీకోడింగ్ లాంగ్వేజ్. తర్వాత ఇదే ఎద్దుల బండ్లతోటి ఎన్ని కార్యక్రమాలు జరుగుంటాయో, పెళ్ళిళ్ళు కావచ్చు, పొలం పనులు కావచ్చు, పంటలు ధాన్యం ఇళ్ళకి రావచ్చు. ఏరువాక పౌర్ణమి అప్పుడు ఎడ్ల బండ్లు ఒకదాని వెనక మరొకటి కట్టి రైతులు వెళ్తా ఉంటే అసలు చూడడానికి ఆహ్లాదకరంగా ఉండేది. అంటే ఇట్ ఈస్ ఇంటిగ్రేషన్ ఆఫ్, అంటే మనుషులు, పశువులు, ప్రకృతితో కలిసి అందరం కలిసి కోడాన్స్ చేయడం అండి ఇవన్నీ. అంటే ఆ ఎద్దులు, వాటికి ఉన్నటువంటి పట్టెళ్ళు, వాటికి ఉన్న మూవలు, ఆ శబ్దం, వీల్ మూమెంటు, ఇవన్నీ ఇక్కడ మేము దాన్ని గుర్తు చేసుకుంటూ ఏం చేస్తామంటే ఫామ్లో ఉన్న అకేషన్స్ ఏదైతే ఉన్నాయో, ఏరువాక పౌర్ణమి కానీ, వినాయక చవితి కానీ, కార్తీక మాసంలో కానీ, అప్పుడు ఎద్దులతో కట్టి పొలం అంతా తిరుగుతారు. పిల్లలు తిరిగితే వాళ్ళు బెంజ్ కారులో తిరిగిన దానికన్నా దీనిలో తిరగడాన్ని బాగా ఇష్టపడతారు. కార్లో ఏముంది, అది ఒక మెకానికల్ అది వెరీ ఎక్స్పెన్సివ్. దీనిలో అన్ని నేచర్తో చేసినవి, వుడ్డు, ఎదురు బొంగులు, బొంగులు, ఐరన్, ఇవి. సో ఇవన్నీ న్యాచురల్గా తయారైనవి. దీనికి బుల్స్ లాక్కొని వెళ్తా ఉంటే కూర్చొని ఆ జర్నీని చాలా ఇష్టపడతారు. అందుకని మేము ఇది ఫామ్లో కంటిన్యూ చేస్తున్నాం. అండ్ మేము ఫామ్ టూర్స్ చేస్తున్నామండి. పిల్లలు కానీ, ఏదైనా గేటెడ్ కమ్యూనిటీస్లో ఉన్నవాళ్ళు కానీ, ఎవరైనా సరే కొంతమంది ఫ్యామిలీస్ వస్తే మేము ఈ బుల్లకాట్ రైడ్ అనేది కూడా ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నాం అనమాట. ఓకే. సో మేము ఫామ్ టూర్స్ చేస్తున్నాము. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మా డిస్క్రిప్షన్ నెంబర్ తీసుకొని కాల్ చేసి ఫామ్ టూర్స్ ప్లాన్ చేసుకోవచ్చు. శ్రీనివాస్ గారు, ఈ 100 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయ చెరువుని ఏర్పాటు చేశారు. ఏంటి ఈ క్షేత్రానికి ఈ చెరువుని ఎలా ఉపయోగిస్తున్నారు? యాక్చువల్గా ఏంటంటే మనము ఇక్కడ మనకి కెనాల్ వాటరే ఉండదు కాబట్టి మనకి డిపెండెన్సీ ఎదర్ బోర్వెల్స్ ఆర్ ఓపెన్ వెల్. సో గ్రౌండ్ వాటరే డిపెండెన్సీ. జనరల్గా ఏమవుతుందంటే మనం బోర్స్ డ్రిల్ చేసి వాటర్ తీసుకున్నప్పుడు బోర్ వాటర్లో వాటర్కి ఎలక్ట్రిక్ కండక్టివిటీ ఉంటుంది. ఓకే. ఈసీ అంటారు. అది డైరెక్ట్గా కనుక మనం డ్రిప్ ద్వారా ప్లాంట్స్కి ఇచ్చేస్తే ప్లాంట్ గ్రోత్ని ఎఫెక్ట్ చేస్తుంది. 2, బోర్లు ఏదైతే ఎంత లోతుకి వెళ్ళే కొద్ది లోతులో ఉండేటటువంటి డిఫరెంట్ డిజాల్వ్డ్ సాల్ట్స్ ఉంటాయి. ఆ డిజాల్వ్డ్ సాల్ట్స్ అన్నిటి కూడా డ్రిప్ క్లాగింగ్ని కానీ, ప్లాంట్ గ్రోత్ని కానీ ఎఫెక్ట్ చేస్తాయి. సో అందుకోసం అని చెప్పేసి మనం ఏం చేస్తామంటే ఇద్దరు బోర్ల నుంచి కానీ, ఓపెన్ వెల్ నుంచి కానీ వాటర్ అంతా డైరెక్ట్గా దీనికి తీసుకుంటాం. ఇది ఆల్మోస్ట్ ఒక 1/4 ఎకర్లో ఉంటుంది. 75 lakhs లీటర్స్ కెపాసిటీ ఉంటుంది ఈ ఫండ్కి. ఓకే. సో ఇక్కడ స్టేబిలైజ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఈ వాటర్ని డ్రిప్ ఇరిగేషన్ మెయిన్ యూనిట్కి, హెడ్ పంప్కి సప్లై చేస్తాం. అక్కడ నుంచి ఫామ్ అంతా వాటర్ వెళ్తుంది. ఓకే. సో వచ్చిన వాటర్ అంతా ఇక్కడ పెట్టడం వలన ఒకటి వాటర్ స్టెబిలైజ్ అవుద్ది, 2 సెక్యూర్గా ఉంటుంది. ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీలో ఏదైనా బోర్లు అది పాడైపోయినా కూడా ఇక్కడ వాటర్ ఉంటుంది కాబట్టి అవసరాన్ని బట్టి మనం వాడుకునేలాగా ఉంటుంది. ఓకే. సో అందుకని ఫామ్ పాండ్ అనేది ఖచ్చితంగా ఫామ్లో ఉండాల్సిందే. ఈ ఫామ్ పాండ్లో ఎన్ని లక్షల లీటర్ల వాటర్ ఉంది? ఇది 76 లక్షల లీటర్ల కెపాసిటీ అండి. ఓకే. వర్షం పడినప్పుడు మొత్తం వర్షపు నీటితో ఇది నిండిపోతుందా? యాక్చువల్గా ఈ సైజులోనే పడ్డ వర్షమే కాబట్టి వర్షం వల్ల పెద్దగా ఇది ఏమి నిండదు. మనమే దీన్ని ఫిల్ చేస్తాం. వెదర్ బోర్ల నుంచి కానీ లేదా బావి నుంచి కానీ తీసుకొచ్చేసి దీన్ని ఫిల్ చేస్తాం. ఓకే. ఫిల్ చేసి ఇక్కడ వాటర్ స్టెబిలైజ్ అయిపోయి న్యూట్రలైజ్ అయిన తర్వాత ఈ వాటర్ని డ్రిప్ ద్వారా ఉపయోగించుకుంటాం. ఓకే. ఈ వ్యవసాయ క్షేత్రంలో మొత్తంగా ఎన్ని బోర్లు ఉన్నాయి? ఇది 15 బోర్లు ఉన్నాయండి. 9 బోర్లు మేము వాడుతున్నాము.
మిగిలిన అవసరం రాలేదు. అంటే ఆ బోర్ల నుంచి వచ్చినటువంటి వాటర్ని ఇక్కడ సేవ్ చేస్తారు. అవునండి, ఇక్కడ స్టోర్ చేసుకుంటాం. స్టోర్ చేసుకుంటే ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా మోటార్ అది చెడిపోయింది అనుకోండి, డైరెక్ట్గా ఇచ్చినప్పుడు ఆ ఇబ్బంది లేకుండా దీనిలో వాటర్ ఉంటుంది కాబట్టి ఈ వాటర్ మనకి ఎమర్జెన్సీలో 3 డేస్కి సరిపోతుంది ఫామ్కి. ఓకే. సో ఈ లోపు అది మోటార్ అవి రిపేర్లు చేసుకుంటాం కాబట్టి ఆ రకంగా కూడా సెక్యూర్గా ఉంటుంది.